అల్లూరి ఏజెన్సీలో ఎడతెరిపి లేని వర్షాలకు రోడ్లన్నీ జలమయంగా మారాయి. పాడేరు పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో కురిసిన వర్షం కారణంగా భారీ స్థాయిలో వర్షపు నీరు రోడ్డుపై ప్రవహించడంతో వాహన చోదకులు తీవ్ర అవస్థలు పడ్డారు. మరోవైపు పొలాల్లోకి వర్షపు నీరు చేరుకుని వరి పొలాలు పూర్తిగా కొట్టుకుపోయాయి. పాడేరుకు సమీపంలో ఉన్న చింతల వీధి వద్ద ఓ వరి పొలాలు పూర్తి స్థాయిలో కొట్టుకుపోవడంతో అక్కడున్న రైతు తనను ఆదుకోవాలంటూ తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం కురిసిన ఈ భారీ వర్షం కారణంగా సుమారుగా 2-3 గంటల పాటు ఎడతెరిపి లేని భారీ వర్షం కురవడంతో రోడ్లపైకి పూర్తి స్థాయిలో నీరు ఉధృతి పెరిగింది. దీంతో రోడ్లపై నీరు నిలిచిపోయింది. మరోవైపు వరి చేనులు సైతం చేతికి అంది వచ్చే ఈ వరి పంటను సైతం పూర్తిగా కోల్పోవాల్సి వచ్చింది. పాడేరుకు సమీపంలోనే వరి పొలాలు పూర్తిగా వర్షపు నీరుతో నిండిపోయి మొత్తం వర్షపు నీరు కారణంగా పొలాలు కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో స్థానిక రైతులు లబ్బోదిబ్బోమంటున్నారు. మరోవైపు నేషనల్ హైవే పాడేరు సమీపంలో ఉన్న నక్కలపుట్టు వద్ద నేషనల్ హైవే పూర్తిగా వర్షపు నీరుతో నిండిపోవడంతో అటువైపుగా రాకపోకలు నిలిచిపోయాయి. కుడిసి మనలే కానీ పుల్లు గడ్డెక్కేసింది. 1 గంట 2 గంటలు చెప్పట్టది వరి ఇది పంట పొలంకి పుల్లు గడ్డెక్కేసింది. వరి వేసాను. ఇప్పుడు ప్రభుత్వం మరి ఏమైనా నష్టపరం ఇప్పిస్తారని కోరుతున్నాం.